నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎన్కౌంటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో వంట గ్యాస్ సంక్షోభం, దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత, హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు మూసివేత, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా దేశంలో ప్రధాన నగరాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. పీజీలు, హాస్టల్ నిర్వాహకుల ఆందోళన, రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం. సహజ వాయు సరఫరాపై నోటిఫికేషన్. ఎల్పీజీ, సిఎన్జి, పైపుడు వంట గ్యాసులకు ప్రాధాన్యం, చమురు సంస్థలపై నిత్యావసర వస్తువుల చట్టం ఎస్మా ప్రయోగించారు. మెయిన్గా ఈ చమురు దీన్ని మొత్తాన్ని ఈ వంట గ్యాస్కి కానీ లేకపోతే ఎరువులు లేదు విద్యుత్ వీటి కోసం మాత్రమే వాడాలి, వీటికే ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది అనేది కేంద్రం నిన్న ఎస్మా ప్రయోగంలో చెప్పింది. ఇదే అంశాన్ని ఈనాడులో కానీ సాక్షిలోను అలాగనే ఆంధ్రప్రభలో కూడా వేశారు. హోటళ్లకు గ్యాస్ సంకటం, మెనూలను కుదిస్తున్న రెస్టారెంట్లు, సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాలు కష్టమైనట్టున్న యాజమాన్యాలు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై సహా పలు నగరాల్లో ఇదే పరిస్థితి. ఇదిగోండి హోటళ్ళు హడాల్, వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలతోటి హోటళ్ళు మూతపడే పరిస్థితి. హైదరాబాద్, బెంగళూరు సమ్మెపోటు పట్టిన హోటళ్ళు. ఆంధ్రప్రభలో కూడా హోటళ్లపై గ్యాస్ బండ. ఎల్పీజీ సరఫరాపై ఎస్మా, దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగం వెలవెల. వాణిజ్య సిలిండర్ల బుకింగ్ నిలిపివేత, గ్యాస్ సరఫరాపై నియంత్రణ, నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. కేటగిరీలుగా వినియోగదారులు విభజన, ప్రాధాన్యతలను పేర్కొంటున్న ప్రభుత్వం. నిన్న గ్యాస్ బుక్ చేసుకుంటానికి కూడా కనీసం నెంబరు కూడా గెలవని పరిస్థితులు ఉన్నాయంట. నిన్న అందరూ అంత భయంకరంగా హడలిపోయి ఎవరికి వాళ్ళు బుకింగ్ నెంబర్లు వెంటనే కొడుతూ ఎవరికి సరిగా రెస్పాన్స్ కూడా రాలేదు అనేది కనపడుతుంటే, ఇక మరొకటి అంశం ఏమిటంటే యుద్ధం ఆపేద్దాం అని ట్రంప్కి సలహాదారులు ప్రతిపాదన. చమురు ధరల మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నిక నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి, బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన, సలహాదారులు ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. పుతిన్కు ట్రంప్ ఫోను, యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత, ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులు సరదాగా ఉందట. మీడియా సమావేశంలో ట్రంప్ యుద్ధం సరదాగా ఉందని ట్రంప్ వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డు హెచ్చరిక, కాల్పుల విరమణకు అంగీకరించం, మళ్లీ దాడి చేస్తే ఆలోచన చేయకుండా బుద్ధి చెబుతాం. ఇరాన్ స్పీకర్. ఆగని దాడులు, ముద్దురుతున్న సంక్షోభం. చాలా భారీగా విమాన రేట్లు కూడా, టికెట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. విమాన టికెట్పై సర్ఛార్జీ. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, దేశీయ విమానాలపై $399, విదేశీ సర్వీసులపై $10 నుంచి $60 మధ్య విధించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు. ఇక రాష్ట్రంలో కూడా వాణిజ్య గ్యాస్ వేతలు, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్. $2,050 సిలిండరు ఏకంగా 3,000. హోటళ్ళు, రెస్టారెంట్ నిర్వాహకులు బెంబేలు. ఇలాగైతే హోటళ్ళు నడపలేమని సంఘాలు కూడా వెల్లడి చేశాయి. డిస్ట్రిబ్యూటర్లకి బ్లాక్ చేస్తున్నారని ఆరోపణలు. ఇదిలా ఉంటే నిన్న కార్యాలయంలోనే కలెక్టర్లు, క్షేత్రస్థాయి పర్యటనకు స్వస్తి, గణాంకాలు నివేదికతోనే కుస్తీ. సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, అట్లాగనే ఎన్నిసార్లు చెప్పాలి అని ఎమ్మెల్యేలకు కూడా సీరియస్గా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి హెచ్చరించా, 15 మంది దారికొచ్చారు, మిగిలిన వారు మారలేదు. త్వరలో 4-5పై వేటు తప్పదు, స్థానిక సంస్థల ఎన్నికల్లోపే కఠిన చర్యలు. మంత్రులతో ప్రత్యేక భేటీలో సీఎం స్పష్టీకరణ.
కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాల్సి ఉందని వారికి త్వరలోనే తుది హెచ్చరిక చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో మంగళవారం సిఆర్డీఏ సమావేశం అనంతరం మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్తో సీఎం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? ఇక కలెక్టర్ల మీద బాగా ఫైర్ అయ్యారు. పల్లె నిద్రలు, గ్రామ సభలు జరగవు. ప్రభుత్వ పెద్దలు వస్తేనే ప్రజల్లోకి. క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు కలెక్టరేట్లలోనే. కోఆర్డినేటర్లనే నమ్ముకుని ఉన్న జిల్లా సారథులు. కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు అమలులో తుస్సు, కంటపడిన తనిఖీలు, పర్యవేక్షణలు. ఫలితమే కల్తీ, డయేరియా, పేలుడు ఘటనలు. నిజంగా ఇదే జరుగుతుంది అనేది కనపడుతుంది. కాకపోతే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇలాగ ఊర్లమ్మడి తిరగటం మేము అనేది అనుకునేవాళ్ళు కొంతమంది అయితే తిరగాలని ఉన్నా కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక కొత్తగా ఏమీ తేలలేదు. సిబిఐ తుది ఛార్జ్షీట్ని వేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త నిందితులు లేరు, ఆధారాలు లేవు. తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించండి. వివేక హత్య కేసులో 3వ అనుబంధ తుది అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా తిరిగి మరి సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె దీన్ని ఈ విచారణ దశ దాకా తీసుకొస్తే అందులో అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ ఇలాంటి వాళ్ళని నలుగురిని ప్రశ్నించి ఇక అయిపోయింది, తుది దర్యాప్తు కూడా ఏం లేదు, ఇక కేసును ముగించేసేయండి అని చెప్పి మరి సిబిఐ మళ్ళీ వేసింది. అసలు సిబిఐ ఆ రోజే మేము దర్యాప్తు చేయాల్సింది ఏమీ లేదు, మీరు ఆదేశిస్తే చేస్తామని చెప్పిన రోజునే ఇదే జరుగుతుందని అందరూ ఇదే ఎక్స్పెక్ట్ చేశారు. ఇక స్పీకర్పై పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది, రాహుల్కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మీద చర్చలో విపక్ష సభ్యుల విమర్శలు. విపక్ష సభ్యులకే స్పీకర్ ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. రాహుల్ సభ అంటే గౌరవమే లేదు, కేంద్ర మంత్రి రిజిజు. ఇక దాంతోపాటుగా ఇది ఎప్పుడో చానాళ్ల కింద జరిగిపోయిన ఒక అంశాన్ని కూడా కిరణ్ రిజిజు ప్రస్తావించారు. దాని మీద కూడా తీవ్రంగానే చర్చ జరిగింది. ఒకసారి రాహుల్ గాంధీ తన ప్లేస్ నుంచి లేచి మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన ఆలింగనం చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. ఆ తర్వాత ఎవరు ఆయన వైపు చూస్తుంటే కన్ను గీటాడంట. ఇక దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రస్తావించటం అంటే ఇంత పాత ఏందో రాహుల్ వ్యవహార శైలి బాగలేదు అని చెప్పటానికే ప్రయత్నం చేశారు తప్ప స్పీకర్ ఆ రోజున మాట్లాడిన మాట అంటే కాంగ్రెస్ విపక్ష ఎస్పెషల్లీ లేడీ ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మోడీ మీద దాడి చేయటానికి ఆయన ప్లేస్ దాకా వెళ్ళారు. ఆ దాడి చేసే సూచనలు ఉన్నాయని నాకు సమాచారం ఉండబట్టి నేనే అసలు మోడీని రావద్దన్నాను. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి. అందుకని ఆయన రాజ్యసభలో ధన్యవాదాలు తెలిపాడు, ఇక్కడ ఈయన ముగించేశాడు. ఇదిలా ఉంటే ఇంకా ఈనాడులో చూద్దాం ఒకసారి. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా రాజధానిలో 119 కోట్లతోటి సాంస్కృతిక కేంద్రం. నీరుకొండ వద్ద 167 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టులు. సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయాలు. ముగ్గురాయి ఎగుమతులపై ఆంక్షలొద్దు. మంగంపేట సరుకు ఆపేస్తే ఏపీ ఎండీసీపై తీవ్ర ప్రభావం. ఈ ప్రతిపాదన పక్కన పెట్టండి, కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. గాడి తప్పుతున్న ఉన్నత విద్య. 6 విశ్వవిద్యాలయాలకు ఏడాదిన్నరకు పైగా ఇన్ఛార్జ్ వీసీలే. ఆర్జీయూకేటీ వైసీ డైరెక్టర్లు రాజీనామా చేసిన వారే కొనసాగింపు. వైకాపా సర్కారులో నియమించిన ఈసీలతోనే నెట్టుకొస్తున్న వైనం.
ఇక వర్సిటీల్లో 76% పైగా రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించి ఏడాదికి పైగా గడిచిన ఎంతవరకు దీనిపై స్పష్టత లేదు. ఎవరూ పనిచేయటం లేదు. మనకెందుకు వచ్చిన గోళ్ళే అన్నట్టుగానే ఉంది వీళ్ళందరి పరిస్థితి. అది ఆంధ్రప్రభలో కూడా చూద్దామండి. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం తగ్గేలా చర్యలు. యుద్ధం ఒక ప్రభావం రాష్ట్రంపై తగ్గేలాగా పౌల్ట్రీ, హార్టికల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు క్షేమ సమాచారాలపై నిరంతర ఆరా. ఉగాదికి 2.5 లక్షల సామూహిక గృహప్రవేశాలు. అవిశ్వాసంపై రగడ. ఇక్కడ కూడా ఆంధ్రప్రభలో కూడా చూడవచ్చు మనం అది. ఇక మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అక్రమాలపై ఆరా. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సిబ్బంది నుంచి సొమ్ము స్వాధీనం. రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు. మరో 2 రోజులు సోదాలు సాగే అవకాశం. ఇదిలా ఉంటే ఇక మంత్రి లోకేష్ చొరవతోటి సౌదీ నుంచి 59 స్వదేశానికి తెలుగోళ్ళు. రంగంలోకి దిగిన ఏపీ ఎన్ఆర్టీ టీడీపీ సేవలు. చాలాసార్లుగా ఇదే జరుగుతుంది. ఏదన్నా వస్తే వెంటనే లోకేష్కి సమాచారం తెలియజేస్తే చాలు ఇది అయిపోతుంది అనేటట్టుగా ఈ రోజున లోకేష్ విపరీతంగా కృషి చేస్తున్నాడు. మొన్న ఆ చిన్న పాపకి 16 కోట్ల ఇంజెక్షన్ దీంట్లో కూడా ఎట్లాగనే జరిగింది. సోషల్ మీడియాలో మంచి క్యాంపెయిన్ రన్ చేసి మొత్తం వాటిని సమకూర్చే పని చేశారు. అందులో 10 కోట్లు 11 కోట్లు వసూళ్ళు అయితే మిగతావి మొత్తం లోకేష్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి చేశాడు కూడా దాన్ని. అట్లాగనే వైసీపీ కార్యకర్త ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే లోకేష్ని, జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేస్తా ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్కి జగన్ స్పందించలేదు కానీ లోకేష్ స్పందించాడు. వైసీపీ కార్యకర్త అయినా కూడా వాళ్ళు స్పందించరు, అదే తెలిసిపోతానే ఉంది. ఇక సాక్షిలో ఏం రాశారో చూద్దాం. సర్కారు వైద్యానికి సుస్థి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణనాతీతం. వైద్యులే కాదు సిబ్బంది కొరత. మందులు లేవు, బయట కొనుక్కోవాల్సిందే. మందులు ఎప్పుడు ఉండవు, అవి ఎప్పుడు బయట కొనుక్కోవాల్సిందే. ఈరోజు కొత్తగా ఉంది, అది చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారమే. ఇక్కడ ఇందులో దాచేది ఏం లేదు. జీజీహెచ్లో 5 సంవత్సరాల పాటు నేను చూశాను. అక్కడ ఏమీ ఉండవు, కనీసం పారాసెటమాల్ కూడా ఉండదు. అది ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసిందే చెబుతున్నా. బెడ్ల కొరత, ఒకే బెడ్పై 2 రోగులు. కనిపించని వీల్ చైర్లు సిబ్బంది వాడుకుంటారు. దీనికి అటు నుంచి ఈ బెడ్షీట్లు, పిల్లో కవర్లు, లేదు ఏదైనా సామాగ్రి, వీటిని ఒక బిల్డింగ్లోంచి ఇంకో బిల్డింగ్లో తరలించుకోవటానికి సిబ్బంది వాడుకుంటారు. వీల్ చైర్లు ఎవరు వాళ్ళు. ఇది జీజీహెచ్లో కళ్ళతో చూశాను నేను దీన్ని. అక్కడక్కడ ఉన్న రోగి బంధువులే వార్డు బాయ్లు, వెంటిలేటర్లు. ముఖంపై పరికరాలు లేవు. ఇక బాబు అప్పుల చిట్ట. ఇది 3-4 రోజులకు ఒకసారి వేస్తారనుకుంటా సాక్షిలో. అప్పుల చిట్ట 3,33,321 కోట్లు. అప్పులు చేయడంలోనే సీఎం చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు. గతంలో ఏం చేసాం, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం ఢిల్లీలోనే ఉన్నాడు. ఢిల్లీలోనే ఉండి ఆయన సాగించిన తీరంతా చూడలేదా? ప్రతి మంగళవారం గంట కొట్టడానికి వెళ్ళిపోవటం, 1000 కోట్ల అప్పు అంటాం, అందులో కొంత వడ్డీ మినహాయించుకున్నారని చెప్పటం, ఒక్కోసారి 1000 కోట్లు అప్పు తీసుకున్నా ఆ వడ్డీ మినహాయింపుకే పోయి మొత్తం మన చేతికి ₹1 రాకపోవటం, ఇవన్నీ కూడా గతంలో చేశాం కదా. ఏడి అప్పట్లో ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం ఢిల్లీలోనే ఉన్నాడు. ఆ రకంగా అప్పులు చేసి ఇప్పుడు అప్పులు అని. ఇక టీడీపీ వర్సెస్ బీజేపీ, ఇది హాట్గా నడుస్తుంది.
బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్ చేయించిన కదిరి టీడీపీ ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రి లోకేష్ తోటి మాట్లాడిన మాధవ్ ఇదేదో చూడండి అంటూ మరో మంత్రికి అప్పగించి చేతులు దులుపుకున్న లోకేష్. టీడీపీ తీరుపై బీజేపీ శ్రేణుల ఆగ్రహం. యాక్చువల్గా మనకున్న సమాచారం అయితే ఈ విష్ణువర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటి మంతనాలు చేస్తున్నాడు అనేది ఒక అది ఉంది. అది యాక్చువల్గా ఈ విషయానికి దానికి సంబంధం లేదనుకోండి. ఇది వాళ్ళ మధ్య జరిగిన గొడవ రగడతోటి ఇది జరిగింది. వివేక హత్య కేసులో కొత్త నిందితులు ఎవరూ లేరు. సిబిఐ ఇంకా తుది ఛార్జ్షీట్ వేసేసింది. ఇంకా మేము మళ్ళీ దర్యాప్తు చేయాల్సింది ఏమి లేదని ఏదో తూతూ మంత్రంగా ఆ కిరణ్ యాదవ్ని, అర్జున్ రెడ్డిని, వీళ్ళని తూతూ మంత్రంగా చేశారు, కోర్టు చెప్పింది కాబట్టి. శ్రీవారిని నిలువున దోచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మరో హేయం. తిరుమల పరకమ్మని చోరీల పరంపర. తిరుమలలో పెంచలయ్య, చెన్నైలో కృష్ణకుమార్ చోరీలు. 6 నెలల్లో 24 సార్లు పెంచలయ్య చోరీ, కానీ రికవరీ లేదు. రికవరీ చేశారు కదా అప్పుడు. ఆయన పెంచలయ్యని పట్టుకుంది 2025 జనవరి 11వ తారీఖున. అప్పుడు రికవరీ చేసింది సొత్తు మొత్తం దాదాపుగా చూస్తే 46 లక్షల రూపాయలు వరకు రికవరీ చేశారు. అసలు ఈ పెంచలయ్యని లక్ష్మీ శ్రీనివాసం అని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల కార్యక్రమం ఒకటి తీసుకొచ్చి అందులో పెట్టించింది, ఆయనకి సిఫారసు లెటర్ ఇచ్చింది బొమ్మన కరుణాకర్ రెడ్డి అని. ఇది కూడా ఒక వాదన నడుస్తుంది ఇప్పుడు. 87.21 లక్షల కాజేసిన కృష్ణకుమారు ఉద్యోగానే కొనసాగుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు సూటిగా ప్రశ్నించిన బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఇది యాక్చువల్గా నిన్న జరిగితేనో లేదు ఈ దగ్గరలో జరిగితేనో అనుకోవచ్చు. సంవత్సరం కిందట జరిగిన దాన్ని కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు అని అంటే ఇందులో టీటీడీ మీద ఒక దుష్ప్రచారానికి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇక్కడ పాల్పడుతున్నాడు అనేది కనపడాలి. యాక్చువల్గా ఇప్పుడు ఇలా మాట్లాడదలుచుకుంటే ఈయన ర్యాడికల్గా ఉన్న సమయంలో మాట్లాడిన మాటలు కూడా ఆ పైన ఉన్నది ఏంటి నల్లని రాయేగా దేవుడు అంటారేంది అన్న మాటలు కూడా ఈరోజు కూడా రాయొచ్చు మరి వీళ్ళ రకంగా రాసుకుంటే. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. సరే, ఇక ఆంధ్రజ్యోతిలో లోపల పేజీల్లో ఏమున్నాయి ఒకసారి చూద్దామండి. తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి. మార్చి నెలాఖరుకు డయాఫ్రమ్ వాల్ సిద్ధం. ఈసీఆర్ఎఫ్ డ్యాము నిర్మాణ స్థలిలో నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం గ్యాప్ 1 డిజైన్లకు సిడబ్ల్యూసి ఆమోదం. అది చాలా రోజులు బట్టి చెబుతున్నారు పుష్కరాలకు ముందే ముగిస్తామని. కానీ పనులు అంత ఫాస్ట్గా ఏం జరుగుతున్నట్టు ఏం కనపట్టలేదు. వంట గ్యాస్ సంక్షోభం. ఎల్పిజి ఉత్పత్తి పెంచుతాం. తమ జామ్నగర్ రిఫైనరీలో ఎల్పిజి ఉత్పత్తిని పెంచుతామని ముఖేష్ అంబానీ చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం వెల్లడి చేసింది. అలాగే తమ KG-D6 బ్లాక్ నుంచి లభించే గ్యాస్ కూడా ప్రాధాన్య రంగాలకు మళ్లిస్తామని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో దేశ ప్రజల అత్యవసర ఇంధనాల కొరత రాకుండా చూడడం జాతీయ ప్రాధాన్య అంశమని ఈ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. యుద్ధం ఆపేద్దాం. క్లస్టర్ బాంబులు వేస్తున్న ఇరాన్. బహ్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు పాస్టర్లు తీసుకొచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధంతో 10 రోజులుగా ఎదురుచూపులు ఫలించిన చంద్రబాబు జోక్యం. నేడు సొంత ప్రాంతాలకు రాక.
ఎన్ఆర్ఐ విభాగం టీడీపీ వాళ్ళు చేసిన ఒక పనిది. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, ఇందాక చూసాం. సో దాదాపుగా ఇవేనండి ఈరోజున్న ప్రధాన వార్తలు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో ఉన్న ప్రధాన వార్తలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి చెబుతున్నాను, మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.